శంకర్ గారు భారతీయుడు 2 ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అదే భారతీయుడు అయిన తర్వాత నేను వేరే పిక్చర్కి స్క్రిప్ట్కు వేరే పిక్చర్ తీయడానికి వెళ్ళిపోయాను. ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామని ఒక థాట్ ప్రాసెస్లో ఉండేటప్పుడు అప్పుడప్పుడు డైలీ న్యూస్ పేపర్ చూస్తాను. న్యూస్ పేపర్లు చూస్తే అక్కడే అన్నీ ఎవ్రీడే న్యూస్ పేపర్లో ఇక్కడ లంచం అని ఇక్కడ తీసుకున్నారు, ఆయన్ని అరెస్ట్ చేశారు, ఈయన్ని అరెస్ట్ చేశారు, ఆయన బాధపడ్డారని న్యూస్ వస్తుంది. వెంటనే నాకు గుర్తు వచ్చేది సేనాపతి క్యారెక్టర్ భారతీయుడే. అంటే ఆ ఆలోచన వస్తుంది, ఇప్పుడు భారతీయుడు వస్తే ఎలా ఉంటుందని ఆ ఆలోచన ఉంది, కానీ స్టోరీ రాలేదు. వెయిట్ చేశాను. ఒక్కొక్క పిక్చర్ అయిన తర్వాత న్యూస్ పేపర్, అదే లంచం, అదే థాట్ ప్రాసెస్. ఒకలాగా ఏదేది చేయకూడదు అని డిసైడ్ చేయడానికి చాలా సంవత్సరం అయిపోయింది. తర్వాత 2.0 టైంలో ఒక అవుట్లైన్ ఫామ్ అయింది. అది స్టోరీ బాగా డెవలప్ అయింది. ఫుల్ కంప్లీట్ అయిన తర్వాత కమల్ గారి దగ్గర వెళ్ళి చెప్పాను, ఆయనకి నచ్చింది. దెన్ వీ స్టార్టెడ్ దిస్. ఆ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజుగా మారింది. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఇండియన్ 2 భారతీయుడు 2 తీయకపోయి ఉంటుంటే ఈరోజు నేను మళ్ళీ శంకర్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం మా గురుగారు కమల్ హాసన్ గారితో యాక్ట్ చేసే అవకాశం వచ్చినట్టు నాకు ఐ వుడ్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి. ఆ రోజు మీ ఇద్దరు కలిసి ఈ స్క్రిప్ట్ని ఓకే చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఐల్ కమ్ టు ద 2 యంగ్ యాక్టర్స్ ఆన్ మై లెఫ్ట్ అండ్ రైట్, స్టార్టింగ్ విత్ యూ సింహ. శంకర్ సార్ సినిమా నాకు నువ్వు నీ స్టార్టింగ్ డేస్ నుంచి తెలుసు. You are my first producer for Love Failure. I'm very proud that that we work together at an early stage. ఈ సినిమా శంకర్ గారు డైరెక్షన్, కమల్ హాసన్ గారు పక్కన ఉన్నారు, లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ మూవీస్, ఇట్స్ ద బిగ్గెస్ట్ క్యాన్వస్. yes, what do you want to say about it? లైఫ్లో పెద్ద మూమెంట్గా నేను చూస్తున్నాను ఈ సినిమాని. శంకర్ సార్ ఆఫీస్ నుంచి కాల్ రావడమే ఒక పెద్ద ఆపర్చునిటీ. తర్వాత సార్ నాకు కథ చెప్పి అది విన్న తర్వాత లైక్ ఎండ్లో వచ్చి ఐ థింక్ సార్ నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాను అనమాట. సో దట్ వాస్ ద ఫిలిం. ఆ సినిమాలో నేను పక్కన కమల్ హాసన్ గారితో యాక్ట్ చేయడం అనేది ఇంకా యాక్టర్గా మనకు తెలుసు అది ఎంత పెద్ద గిఫ్టెడ్ అనేది. ఆయనతో స్క్రీన్ స్పేస్ వచ్చి షేర్ చేయడం అనేది ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ లైక్ మాటలో చెప్పలేకపోతున్నా నేను. సో ఫస్ట్ టైం ఆయన్ని కాస్ట్యూమ్ వేసుకుని రావడం, తాతగా రావడం, ఆ వైబే లైక్ ఒక ఊళ్ళంతా పులకరించే ఒక విషయం. ఇండియన్ చూసినప్పుడు ఇలా అనడం, ఇలా అదంతా చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన ఒక విషయం. అలాంటి ఒక లెగసీ ఫిలింలో ఉండడం అనేది వెరీ గిఫ్టెడ్ ఐ థింక్. సార్ థ్యాంక్ యూ శంకర్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.